హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం వాటర్ మిలాన్స్ బ్రేకింగ్ విత్ రబ్బర్ బ్యాండ్స్ ఛాలెంజ్. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ వాటర్ మిలాన్ బ్రేకింగ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మొత్తానికి ఇక్కడ వచ్చేసి ఈ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయబోతుంది కూరగాడు, డింపిగాడు, నేను. మా కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే 3 వాటర్ మిలన్స్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క రబ్బర్ ప్యాకెట్ కూడా ఉంది, రబ్బర్ బ్యాండ్స్ ప్యాకెట్. మీరు చూసినట్టయితే ఈ పెద్ద రబ్బర్ బ్యాండ్స్. ఇప్పుడు వీటిని వేసుకుంటా దీన్ని అయితే మనం బ్రేక్ అయితే వేయాలన్నమాట. ఇందులో ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంది. ఎవరు ఫస్ట్ బ్రేక్ చేస్తారో వాళ్ళకు వచ్చేసి గిఫ్ట్గా చికెన్ బిర్యానీ. ఎవరైతే సెకండ్ బ్రేక్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి మైసూర్ బోండా. ఎవరైతే థర్డ్ బ్రేక్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి పనిష్మెంట్. అది షాక్ కొడుతుంది, దాన్ని అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఎందుకు కూడా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎక్కువ రబ్బర్ బ్యాండ్స్ నీది వాడ తీసుకున్నాడు చక్కగా ఎందుకురా ఇదా ఫిక్సా ఆయనకి ఎవరి తలకాయ తీసుకుందాం. నీ తలకాయలకి ఇట్లా కథ కలవదు కానీ ఎవరికి ఏది కావాలని చెప్పేసి డిసైడ్ చేయడానికి ఇప్పుడు కూరగాయలు మీద నెంబర్లు అయితే వేస్తా. ఎవరైతే ఫస్ట్ వస్తాడో వాడు మనకి నచ్చింది తీసుకుంటాడు, సెకండ్ వాడు నచ్చింది తీసుకుంటాడు, థర్డ్ వాడిగా మిగిలింది తీసుకోవాలి. ఓకే, ఎవరురా? నాకు ఎవరురా? ఆడే చిన్నగా అల్గా ఉన్నది బక్క ఇంకే మిగిలిచ్చారు కదా. కూడా తెలుసా జింగిలీస్ ఇది పొడుగున్నా కానీ బక్కగా ఉంది. ఇక్కడ వేసినాక తొందర వలిగిపోతుంది. ఇది నో ఎక్స్చేంజ్. అయిపోయింది, తీసుకోవాలి. తీసుకుంటున్నాం. ఇప్పుడైతే ఛాలెంజ్ స్టార్ట్ అయిపోతుంది. ఇదారా తీసుకో. మరి ఇప్పటికైనా ఏమైంది? అది తీసుకున్నారు అంతేగా. ఇది ఒకవేళ వలిగినా కానీ ఇదంతా నేనే తింటా. ఎవరికి పెద్దది ఇస్తుండే స్టార్ట్ అయిపోయింది. మరి ఏది బిర్యానీ కావాలంటే ఫస్ట్ వలగొట్టాలి. అలా ఓపెన్ చేసి ఓపెన్ చేసి ఛాలెంజ్ లో ఉన్నాడా ఇంకా ఉన్నావా? అసలు ఎటు ఓపెన్ ఇటా ఇటా చూసుకుంటే నాకు ఏమొత్తలేదు. అంతలేదు కొట్టుకున్నాడుగా. ఇప్పటి వరకు అయితే అందరికంటే ఎక్కువ నాకే పడ్డాయి. నాలుగే నీళ్ళు కారుతున్నాయి. చాలా ఇద్దామంటే కథ కలతలేదు. తొందర వేసి బిర్యానీ తినాలి. మధ్యలో ఎత్తలేడు మీద. వేస్తా ఒక్క నిమిషం. బిర్యానీ ఏడుందిరా? దాన్ని చూస్తే కొద్దిగా ఎనర్జీ చేతులు ఇరుకపోయినాయి. వీళ్ళు ఏం తీసుకుంటారో ఏం చేసుకుంటారో నాకే తెలియదు కానీ బిర్యానీ అయితే కొట్టాలి. చూడు ఎవరు కొడతారు చూసి మాట్లాడు భాష. ఇవి ఇంకా వెరైటీ ఉంటాయి. గ్రీన్ కలర్
అవి అయితే ఈజీగా వలిపోతుండే ఇవి పచ్చాయి కదా కొద్దిగా హార్డ్ బాగుంటాయి ఇగో సౌండ్ అవుతలేదు ఉందో వస్తున్నది ఇది వలుగుతుందా లబ్బర్ లేసినేమో ఇగో గొర్రెలకు పోతుందంట మంచిగా సన్నది తీసుకున్నాడు చిన్నది సన్నది తీసుకున్నాడు ఫస్ట్ వస్తుంది బెనిఫిట్ అబ్బా ఆకిలి నాలుగు అయితే నీళ్ళు గారు స్టార్ట్ అయింది ఏది లేదు అంటుడు మేము బిర్యానీకే కొట్లాడతాం బోటాకు కాదు మెల్లగా వీళ్ళు అట్లా అంటే ఇడిచి పెడతారు కావచ్చు అనుకుంటున్నాడు అమ్మో షాక్ గన్ కంటే రెండిట్లో వేసినా సరే షాక్ గన్ కాకుండా వేరే ఏమున్నా కానీ మెల్లగా వేసుకుందాం కానీ షాక్ గన్ డేంజర్ వస్తుంది ఇగో అరే నాకు మెల్ల లోపలికి పోతుంది ఇగో కనబడుతున్నారు డొప్ప ఇగో ఇగో ఇటు సైడ్ కిందికి పోయింది కూడా పోయింది అట్లా అంటే మరి చూడు పోయిందిగా వస్తే ఇక అందరి పోతున్నాయి నాది ఏది లేదు ఇంకా తప్పు లేదు వాళ్ళు ఎట్లా చూడు మొత్తం ఒక బాడీ లెక్క ఉంటాడు బొత్తకి ఎత్తున్నట్టున్నది కానీ చూసినా అరగ స్పంజ్ బాప్ అనే ఒక కార్టూన్ షో ఉంటుంది దానిలో ఒకటి తంబు ఉంటుంది తంబు దాని లెక్క ఉంది ఇగో తంబు ఇక్కడ గుండుకి ఎత్తున్నాడు కింద ఎత్తున్నాడు బాడీకి సైకిల్ చేసుకుంటారు ఇద్దరు ప్రాంక్ కాదు మన బిర్యానీ ఇస్తే హెల్ప్ చేయమని చెప్పి ఆయన చెప్తున్నాను తీసుకో గిన్నె తీసుకో గంతే అయితే దగ్గర అయితే గంతే అయితే తీసుకునే కాడికి అయితే ఇచ్చేసిన కూర మళ్ళీ మారిపోతున్నాయి అన్న పర్ఫెక్ట్ ఉంటాలో దీని మీద ఇది నా వేసుకోపోతాడు ఆయన కవర్లు అట్టే రెడీ అయిపోయారు నాలుగు వెళ్ళి రెడీ అయిపోయినాయి గ్రీన్ ఎల్లో కూడా అయిపోయినాయి అయిపోయినాట చూడ అంతే ఫస్ట్ చెప్పలే వాడు కింద పెట్టుకున్నాడు అందుకే కింద పెట్టుకున్నాడు నా ఏతా ఉన్నాడు వేసినప్పుడు కింద పడి వలిగిపోయినా కానీ కౌంటేగా ఏంటో నువ్వుకెత్తావు ఏందట కిందకి అరే వేసినప్పుడు జారిపోయి కింద పడుతుంది అంత నా మిస్టేక్ లో పోతే నువ్వు కావాలని ఎత్తే మాకు అర్థం కాదు అలా ఏంది మిస్టేక్ అవుతుందేమో అనిపించింది మిస్టేక్ అయితే కరెంట్ షాక్ ఫిక్స్ అది ఇగో సగం రబ్బర్లు అయిపోయినాయి గిజ్జుడు మరి అవు గుడిగా అన్నేసినా మరి గిడుతుడు గిజ్జుడు అందరికంటే ఎక్కువ నువ్వు నా వేసినావుగా అన్న ఇదంతా ఒకటి సరే అబ్బా ఇంకా పోతుంది కూరసేనా మణిబంధం ముఖం బంధువీరుడు బంధువీరుడు ఇప్పుడు కాదు ఇప్పుడు అన్న ఇప్పుడు ఇది లబ్బర్లు ఎత్తాం నా అయిపోతాయి నీ కూడా వాడుకోవచ్చు కదా నేను అయిపోవాలి కదా ఫస్ట్ అయిపోయినాయి అని చెప్తున్నావా సరే నీ అయిపోయినప్పుడు వస్తావు అప్పుడు చెప్తా అయిపో ముందుకే అయిపోయినా వంగింది మంచిగానే వదిరా డింపిన కన్నంతా నాదని వేనే ఉందిరా మరి ఆయన బిర్యానీ
రబ్బర్లు అయిపోయారు జారుతున్నాయి ఇగో ఇవి మొత్తం వెనక పోతున్నాయి. నువ్వు ఇప్పుడు థర్డ్ వచ్చిన కాబట్టి పెద్దది తీసుకున్నావు. తీసుకోలే వచ్చింది అదే మిగిలింది కాబట్టి వచ్చింది. ఒకవేళ నువ్వు ఫస్ట్ వచ్చినా కానీ వేరే తీసుకుందా ఇది తీసుకుందండి నీదే మొత్తం డొప్పపోయింది అడికు తీసుకుంది అది అది తీసుకుంది మరి ఎవరు తీసుకోపో నేను పిచ్చాడు అన్నట్టు నువ్వు పిచ్చాడు అది ఎట్లా అది ఎట్లెత్తున్నావు చూడ వీళ్ళు వేసుడు అయిపోయే వరకు కర్ముజ కనబడదు వీడికే సగం అయిపోయింది ఇడు వేసే మీదికి కింది కూడా లేదు చిన్నగా ఆలోచించండి అంతే. ప్రెషర్ మొత్తం ఒక ప్లేస్ లో పడాలని చెప్పేసి నేను మాక్సిమం ఒకటే దగ్గర ఎత్తున్నా. నాకంటే కొద్దిగా విడత తీసుకుని దింపి అడిగో కొద్దిగా మంది విడత అయిపోయింది వానికంటే ఎక్కువ తీసుకుని వీడు అయితే మొత్తం కర్మంజకి వేసేస్తుండే. అది వలగాలి కానీ కూర్చుంటుంది మరి నేను ప్రెషర్ అంతా ఒక దగ్గర పడాలని ఓదాని ఒకటి ఎత్తున్నాను. అందరికి అట్లా ఎత్తురు కానీ ఎట్లా ఎత్తుండో అందరూ ఎత్తురు. లబ్బర్లా కత్తులు ఉండేది ఉండే కోదు ఓ ఏళ్ళు పని చెప్తలేదు ఏంది నీళ్ళు కారుతున్నాయి విన్నాళ్ళకి వెళ్ళి గీడెందుకు కారుతున్నాయిరా ఓ గడ పలుకుతుందిరా చా కన్ను దొరికింది నీళ్ళు వెళ్తున్నాయి. బిర్యానీ వేసుకోగానే రాడు అవుతాడు. మూతి కొట్టగల బాగా. సో ఫస్ట్ కర్మంజ వాళ్ళ కొట్టి డింపిగాడు కాబట్టి వానికి అయితే బిర్యానీ పోరా తెచ్చుకోపోరా. అచ్చా సెకండ్ ఓడు అచ్చా ఇవి వలగేటట్టు లేదు ఇలా ఇటు మాకు సరిపోయి మేము వేసుకున్నాం. ఫస్ట్ నేను గెలిచిన ముక్కానే పెట్టరా. అరే నీ సెకండ్ నేను వస్తే నీకు ఒక మైసూర్ బోండ్ ఎత్తరా అంటే నేను పిచ్చోనా. నిమ్మకాయ వండుకుంటున్నా మంచిగా తెల్లటి ముక్క నీకు ఇస్తా అనుకుంటున్నా. నాలపర్లేం తీసుకుంటే అలా అయిపోయింది వెళ్ళిపోయింది బిర్యానీ తింటున్నాడు ఇక నీది నాదని లేదు. వాందికి పెడతా పలితే బిర్యానీ బిర్యానీ ఎగిరిపోవాలి. हम खाना नहीं తీసుకోదు ఈ ప్లేట్ లేదు కురాన్ కూడా పర్రెచ్చిందిరా. దీనికి అంత జల్ది ఎట్లా కలిగిందిరా కూరగా ఏమో పోయే వాడు ఫస్ట్ వచ్చినందుకు కరెక్ట్గా తీసుకున్నాడు. చెప్పినా టెక్నిక్ చెప్పిన మారిండు ఏమనలే అది గీత వలిగింది బయటికి. ఏం చేస్తే బిర్యానీ అయితే సాధించినాడు. ముందు చెప్పాలి కదా. ఇగో ఇప్పుడు నెక్స్ట్ బోండాల కంటే ఎగ్జైట్మెంట్ ఆ గన్ కోసం ఉంది. అది షాక్ కొట్టింది అనుకో వెరైటీ ఉంటది. బోండాలు తినాలని ఏం లేదు రావద్దని ఉంది మెయిన్. షాక్ నువ్వు బిర్యానీ ఎంజాయ్ ఆయన అన్ఎక్స్పెక్టెడ్ గా కూరగాని వలిగింది అనుకో. నాదే ప్యాకెట్ ఎందుకు ఇయరా తీసుకో. ఇంతకుముందు అన్నాడు అక్కడ మూతి నురికి వెళ్తుంది నాటకెళ్ళి కూడా ఇగో 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 ఏ నురికి వెళ్తుంది నీళ్ళు వెళ్తుంది. అయిపోయింది నేను ఎత్తి ఇప్పుడు వద్దు. అయిపోయినాయి కొన్ని ఉన్నాయి. ఎత్తుండవు చేతులు వీక్తాయి. నెక్స్ట్ ఖాయం ఏమో కూరడు ఎన్ని ఎత్తుండవు
వాడు వేసిన నేను 4 సార్లు ఎత్తున్నా. నేను పోతున్నా. దెబ్బ కంద నిలబడ్డాడు. నువ్వు నాకేది పెడుతున్నావు కట్ పెట్టుకో గిట్లా గిట్ట పెడుతుంది క్రాస్. కథం బిర్యానీ కథం. అన్ని కావే నీ గెలిచే లాభం ఫస్ట్ వచ్చే లాభం పూరా బిర్యానీ గయా ఆయన తినలే ప్రశాంతంగా. గయా. కూర టైం వేస్ట్ చేస్తున్నాడు. కద్దాం గుడిబాయ్ పిచ్చర్ పట్టించడం వల్లే కదా. అయిపోయింది చూడు ఎగిరి పిక్తుంది. ఇద్దరు సరి సమానంగా పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారో కూర గట్టి పొడి ఎత్తున్నారు. దగ్గరికి వేసిన వాళ్ళు చూడు గాంధాగేసి పలుతున్నా పర్రెట్టింది. అరే చూపిరా దగ్గరికి వచ్చి పర్రెగా నీ పర్రేదిరా. ఇగో నీళ్ళు అయితే ఆడుతున్నాయి కానీ పర్లేదు. అయిపోయింది. వస్తుంది రే గెట్ రెడీ. తీరుతుందా ఎందుకు మరి నువ్వు నాకు గుండు వేడగల నువ్వు గుండు వాలింది అనుకో. ఇగో కమాన్ పాల్గో. డింపి అలా ఇష్టపడుతుంది నాకు ఇద్దరు దొంగ డింపి. సరే ఇదే పరబెడుతుంది కానీ పాల్గొద్దు ఇగో ఇట్లా వలగదు కదే లబ్బర్ లాట వస్తాయి. నా ఏదో గిట్ల వలుతుంది. అజో అజో పెద్ద అవుతుంది. ఇగో శాపమూతి ఆ మెల్ల మాట్లాడి తెత్తుండు. అగో పోయింది. ఇట్స్ గాన్. 1 2 3. ఇగో నాది కూడా వలుతుంది చూడు. ఏం పలిగిన ఏం చేస్తుంది. ఏం చేసుకుంటావు ఇక ఎట్లా ఏం చూసినా మెల్ల స్లో మోషన్ లా ఇది కూడా వలవడదాం. అది ఇక అమ్మ వరే నా బొండాలు లేరా. బజ్జీ అంటే బలవస్తాడు. బజ్జీ అంటే బలవస్తాడ. మైసూర్ బోండే చైల్డ్ ఆర్టిస్ట్ ఇంకా వాళ్ళ కొడతాడు. అయిపోయినాక చాలా అంతే. గట్టుండే చీటింగ్ చేయదు. మరి నా ముంగడికి ఎందుకు వస్తున్నావా? నువ్వు అట్లా వచ్చినావు బిర్యానీ తింటప్పుడు అందరికి వస్తున్నట్లా రావద్దు. నేను ఎవరు చూడను సార్. నేను పలగొట్టాలి. ఇది పలగొట్టా అయినా పలగొట్టి ఏం చేస్తుంది ఇక. ఇది ఎట్లా వాళ్ళు చూద్దాం. ఇది ఇట్లా వలిగింది. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో సేఫ్ అయినందుకు డింపాడు బిర్యానీ తినేసిండు. సెకండ్ ప్లేస్లో నాకు మైసూర్ బండ వచ్చేసింది. వీని ఇక్కడికి ఆపేసి ఆ తుపాకీతోటి వీనికి షాక్ అయితే పెడదాం. అంతేరా ఈ పగిలిపోయిన వాటర్ మిలాన్స్ ఏం ఖరాబ్ కావు. ఎక్కడి వరకు అయితే తినొచ్చేట్టుందో అక్కడ మేము తింటాం. ఇక మిగిలిన పార్టీ ఇక్కడ సైడ్కి వేసి కోతులు మత్తు పోతాయి, అవి తినేస్తాయి. కూరగాయలు మీరు చూడొచ్చు. అందరిది గిట్లా పడుతుంది. వెరైటీగా పొడుగులింది పడిగిందిరా కిస్మత్. జింగిల్ సెకండ్ వచ్చి కూడా గిద్ది తీసుకున్నాడు. నాకేమరక మరి అది వాళ్ళతో పెద్ద ఉందని నేను అనుకున్నా. అదే స్ట్రాటజీ. అరే పెట్టేయి. అరే వానికి ఇచ్చేసారా తుపాకీరా. నువ్వు పట్టుకొని ఎందుకు ఆడుతున్నావు దాన్ని? ఇచ్చినారా వానికి? ఇచ్చినా 3 సార్లు. 3 సార్లు ఒక్కసారి కొడితే ఏముంటది? ఈ చెయ్యి ముట్టుకో వానికి షాక్ వచ్చింది అని ఏర్పడదు. లేదు రాదు
రాదు అన్ని కథలు వద్దు. నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు నిజంగా వచ్చినా మాకు ఏర్పడదు కొట్టు ఇలా చూపి వచ్చేది మాకు మీది పట్టుకో భయం అవుతుంది. ఇంకా కూరకు దానికి ఏమైనా సంబంధం ఉందా? కూర రాదు కరెక్ట్ కుర్రోళ్ళకి వేరే తిరుగు కొడుతుంది బక్కులో వేరే నువ్వు ఒకటి ఓ అంటే మేము ఒప్పుకోం ఇలా చూపి అది వస్తే మాకు కనబడాలి ఇక్కడ మీది పట్టుకో నాకు మాయకి వస్తుందని అన్నా నిజంగా వచ్చింది ఆడు మరి ఎట్లా అటు డుమ్మోని కోతిగా కొడతా బక్కని కోతిగా రోజు పెడతా డుమ్మోనికి ఒకసారి కోతిగా కొడితే బక్కని కోతిగా కొడతా నాకు కొడితే ఇట్లా అంటా నేను ఓహో అన్న నేను కమన్ అందరికి నిజంగా కమల్ హాసన్ నిజంగానే ఇప్పుడు కొట్టు ఇగో దరా కమల్ హాసన్ కానీ చూద్దాం వద్దు దగ్గరికి వెనక కానాలే నీకు వచ్చిందారా అంటే ఇంతకుముందు నిజంగా ఎంత మట్టి యాక్టింగ్ చేసి సో ఇది guys ఈరోజు వీడియో ఐ హోప్ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇటువంటి ఇంకా ఛాలెంజెస్ కావచ్చు గేమ్స్ కావచ్చు ఇంకేమైనా కండక్ట్ చేయాలంటే కింద కామెంట్ చేయరి. ఇది మాకు ఏదో డిఫరెంట్గా వచ్చిన ఐడియా ఈ విధంగా అయితే ఇంప్లిమెంట్ చేసేసినాం. మీకు ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై బై.